నేను కుంతల వాటర్ ఫాల్కి వెళ్ళే దారిలో ఉన్నా. చూడండి అసలు ఎలాంటి లొకేషన్లో ఉన్నానో. మొత్తం అడవే, ఏ జంతువులు అరుస్తున్నాయి చుట్టూ. బాబా ఏమన్నా ఉందా లొకేషన్ అసలు. వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారి. నేను తెలంగాణలో ఉన్నట్లేదు, ఏదో అరకు వ్యాలీకి వచ్చినట్టుంది. సో ఫైనల్లీ వచ్చేసాం కుంతల వాటర్ ఫాల్ ఎంట్రన్స్ దగ్గరికి. పెద్ద ట్రెక్ ఉండబోతుంది ఇప్పుడు. సో ఇదంతా అడవి ప్రాంతం, ప్లాస్టిక్ ఫ్రీ జోన్. సో కొద్దిగా ఎవరైనా వచ్చినప్పుడు ఇలాంటివి పాటించండి, మన ఎన్వైరన్మెంట్కే చాలా మంచిది. ఇప్పుడైతే కొండ దిగాలంట, వచ్చేటప్పుడు ఎక్కాలి. సో దిగేటప్పుడు ఈజీయే, కానీ ఎక్కడమే చాలా కష్టంగా ఉంటుంది. కావల్ టైగర్ రిజర్వ్ అంటే ఇది సిరిచెల్మ రేంజ్ డివిజన్, ఉట్నూర్ డివిజన్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఇది ఆదిలాబాద్ డిస్టిక్. ఇటు నుంచి కిందకి దిగడమే. ఇవే అనమాట స్టెప్స్. మొత్తం 408 స్టెప్స్ అంట. కుంతల వాటర్ ఫాల్ చాలా ఉంది ఇక్కడ సెటప్. అబ్బా చాలా పెద్ద వాటర్ ఫాల్ లానే ఉంది. అబ్బా చాలా పెద్దది. వండర్ఫుల్ సీనిక్ లొకేషన్ ఇది. తెలంగాణలో ఉండటం అది కూడా ఇంకా చాలా అదృష్టం మనకి. బేసిక్గా ఇలాంటివి మనం కర్ణాటక, మహారాష్ట్ర లాంటిలో చూస్తాం, అంత హ్యూజ్గా ఉంది. పదండి ఇంకా కిందకి దిగుదాం. ఇంకా నేను ఆగలేకపోతున్నా, కిందకి వెళ్ళి చూపిస్తా మీకు. అమ్మో, దిగడానికే సినిమా కనపడింది నాకు. ఇంకెక్కేటప్పుడు ఉంటుందిరా బాబ్జీ, దోల తీరిపోద్ది. వాటర్ బాటిల్ మాత్రం పక్కా తెచ్చుకోవాలి. అమ్మో, ఇంకా దిగుతానే ఉన్నా. ఒక పావు గంట సేపు దిగా, ఎక్కేటప్పుడు అరగంట ఎక్కుతానే. దగ్గరికి వచ్చేసాం. వచ్చాం వాటర్ ఫాల్ దగ్గరికి. రాణి రుద్రమదేవి సినిమా షూటింగ్ తీశారంట ఇక్కడ. సరే దగ్గరికి వెళ్దాం. కొద్దిగా వాటర్ ఫ్లో తక్కువ ఉంది. అది వాటర్ ఫాల్, కుంతల వాటర్ ఫాల్. యాక్చువల్గా అక్కడికి వెళ్తే బాగుంటుంది ఆ స్పాట్. అక్కడ నుంచి మంచిగా షూట్ చేయొచ్చు. ఇది పర్ఫెక్ట్ లొకేషన్. అస్సలు ఎక్కడా కూడా చెత్త కనిపించట్లేదు నాకు. అది గుడ్ థింగ్.